నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, జీవితంలో గెలుపు చాలా ముఖ్యమండి. ఎందుకంటే గెలుపు ఇచ్చే ఆనందం చాలా చాలా గొప్పగా ఉంటుంది. క్రికెట్లో చూడండి, గెలిచిన జట్టు ఆనందాన్ని ఆపటం ఎవరి తరమూ కాదు. క్రీడల్లోనే కాదండి, ఏ రంగంలో అయినా సరే గెలుపు ఇచ్చే ఉత్సాహమే వేరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో గెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో గెలుపు ఇచ్చే ఆనందం ముందు మిగతావన్నీ చిన్నబోతాయి. ఎంత వయసు వచ్చినా గెలుపు ఇచ్చే అనుభూతిని మనిషి చిన్న పిల్లల్లాగే ఆస్వాదిస్తాడు. ఎన్నిసార్లు గెలిచిన ప్రతిసారి ఆనందంతో గంతులేస్తారు. క్రీడాకారులు చిన్నప్పుడు బళ్ళు పరుగు పందెంలో కప్ గెలుచుకున్న క్షణాల్లో పొందిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేదండి. ఈ ప్రతి కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ నగానట్రలో మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ లో మనకేం పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ నగానట్రలో మా సకులకు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అనగానే చాలా మందికి ప్యాషన్. ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ అని, డబుల్ బ్యాంగిల్స్ అని, లేదంటే హెవీ బ్యాంగిల్ సెట్స్ అని చాలా వస్తున్నాయి కదా. అన్ని కలిపి చూపిస్తున్నాను. అంటే 24 బ్యాంగిల్స్ ఇప్పుడు రన్నింగ్ కదా, సన్న సన్నవి అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అట్లా, అవి కంకణాలు, 4 బ్యాంగిల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తాను మీకు. ఓకే. సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? 24 బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇంకా అసలు మామూలు బ్యాంగిల్స్ పర్లేదు. ఓకే అండి. మీరు చూసారంటే ఈ 24 బ్యాంగిల్స్, కానీ యాక్చువల్ గా చూస్తే 6 బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ టైప్ ఉంటాయి, కానీ చాలా థిన్ ఉంటుంది ఈచ్. చూసారా? అవునండి. పట్టుకోండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి 24 బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు. ఓకే. సో 24 బ్యాంగిల్స్, అన్ని బ్యాంగిల్స్ కలిపితే కొంచెం బరువుగా ఉన్నాయి, లేకపోతే నార్మల్ గానే ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి అయితే చాలా లైట్ గా కనిపిస్తుంది, చాలా థిన్ కూడా ఉంటుంది మీకు. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ లో వేస్తే ఇది బాగుంటుంది. ఏదైనా కెంపు పచ్చ అట్లా మిక్స్ చేసి బ్యాంగిల్స్ లో వేసుకుని ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా వేయచ్చు. పెద్దవాళ్ళు కొంతమంది నానమ్మలు అమ్మమ్మలు అట్లా ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ప్లెయిన్ వేస్తారు. అవునండి. సో అట్లాంటి వాళ్ళకి ఎంత బాగుంది చూడండి. ఇలా వేసుకున్నా కూడా చాలు. అంటే వన్ సైడ్ వాచ్ పెట్టుకుని ఇలా వేసుకున్నా సరిపోతుంది. ఓకే అండి. సో ఇవి మనకి ఎంత పడుతుంది? ఇవి మనకి 1500 1800 డిపెండ్స్, డిజైన్ బట్టి అట్లా మీకు వేరియేషన్ అవుతుంది. 1500 లో అట్లా వచ్చేస్తుంది. దీంట్లో మనకి కంప్లీట్ ప్లెయిన్ కూడా చేస్తారు. కంప్లీట్ ప్లెయిన్ కూడా ఉన్నాయి మీకు. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు. జస్ట్ ఒకటి సింపుల్ గా చూపించాను. డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది మీకు దీంట్లో. చాలా చాలా బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? 2 అంటే ఇది డల్ ఫినిష్. ఓకే అండి. ఇలా 24 చూసాం కదా, ఈ 2 బ్యాంగిల్స్ జస్ట్ డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు. మీరు చూసారంటే మీనా వర్క్ ఇచ్చాను నేను దీని మీద. ఓకే అండి. ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇచ్చాను. అండ్ ఇక్కడేమో డల్ ఫినిష్ వచ్చింది. అవునండి. ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా చిన్న డిజైన్ ఇచ్చాము. అవునండి. కట్ వర్క్ లాగా పైన ఎంబోజింగ్ లాగా వచ్చి, అవును. అండ్ ఇక్కడ ఒక కట్ వర్క్ వచ్చాము, లీఫ్ లాగా అట్లా ఇచ్చి. సో బ్యాంగిల్ అంతా మనకి అలా ఇచ్చారు. మొత్తం బ్యాంగిల్ అంతా ఇట్లా వచ్చింది. ఓకే అండి. సో మనకి గ్యారంటీయా? ఇది గ్యారంటీ అండి మీకు. సో మనకి పోతుంది అన్న ప్రాబ్లం ఏం లేదు, వేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఎక్కువ వాటర్ లో యూజ్ చేయొద్దు అండ్ పర్ఫ్యూమ్ యూజ్ చేయకూడదు. ఓకే అండి. సో మనకి ఇవి ఎంత కాస్ట్ పడుతుంది? 1150 1200 అట్లా. ఓకే. సో మన గ్యారంటీ ఉంది కాబట్టి మరి ఉన్న డామేజ్ ఉన్నా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే అండి. చాలా బాగుంది కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది కూడా 2 బ్యాంగిల్స్. ఓకే. దాంట్లోనే హెవీ అన్నమాట మీకు. ఇది స్క్రూ టైప్. ఓకే. సో మనం తీసి పెట్టుకోవడం. స్క్రూయింగ్ చేయొచ్చు, నార్మల్ గా కూడా వేయచ్చు. బట్ సైజ్ ఏమైనా కావాలి, కొంతమందికి 210 అట్లా కూడా కావాలి కదా, అట్లాంటి వాళ్ళకి ఇది 2.6 అట్లా కూడా ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే కొంచెం వెళ్తుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా మనకి నెట్ డిజైన్ అనేది యూజ్ చేశారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ గా నడుస్తున్న ఫ్యాషన్ కూడా అది. ఓకే అండి. సో మనకి ఈ మోడల్ ఏంటంటే ఎలా ఉన్నా వేసుకోవచ్చు, ఎవరికైనా సరే హ్యాపీగా సెట్ అయిపోతుంది. ఓకే అండి. సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది 283,000 లోపు వస్తుంది మనకి. ఓకే. సో మనకి హెవీగా ఉంది అండ్ ఆల్సో అవునండి. దాని వర్క్ చేయడానికి కూడా చాలా పడుతుంది. ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకుని దాని నుంచి మీరు చూసారంటే మ్యాంగోస్ అండ్ లీవ్స్ ఇచ్చాము.
అక్కడి నుంచి సన్న తీగలాగా ఇచ్చి క్రీపర్ డిజైన్ అంటారు దీన్ని. ఓకే ఓకే, అలా ఇచ్చాము. సో మనకి ఏంటంటే డిజైన్ ఫినిషింగ్ చేసి అంత నీట్ గా చేయడానికి కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇది కంకణాలు. కంకణాలు అంటాం కదా, అవును అదనమాట. అది ఇంకా స్క్రూ టైప్ ఇది. ఓకే, ఏంటంటే ఒక చేతికి అంతా బ్యాంగిల్స్ వేసుకొని వాచ్ బదులు ఇది కంకణాలు పెట్టుకుంటారు, కొంతమంది అట్లనే వేసుకుంటారు. అవునండి, ఇది ఇట్లా. సో మనకి సైజ్ తో సంబంధం లేకుండా ఎక్కేస్తుంది. ఓకే, అంటే ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి దీంట్లో కూడా, బట్ ఓపెన్ చేసి ఎక్కించుకోవచ్చు. ఓకే, అండ్ దీంట్లో కూడా కెంపు పచ్చ అట్లా వచ్చినాయి కదా. అవును, సో మనకి డిజైన్ కూడా సైడ్స్ కూడా మీరు చూసారంటే ఇదంతా కూడా డిజైన్ ఇచ్చాము. అవునండి, మొత్తం మీకు తిరిగినా కూడా ఒకవేళ బ్యాంగిల్ లుక్ వస్తుంది. అండ్ ఒకవేళ ఇది మీకు ఇట్లా తిరిగినా కూడా ఎనీ సైడ్ మీరు ఎటు వెళ్ళినా కూడా ఇటు వస్తే బ్యాంగిల్ లుక్ వస్తుంది, ఇటు వస్తే మళ్ళీ 2 బ్రేస్లెట్ 2-in-1 లుక్ వస్తుంది. ఓకే అండి, సో దీంట్లో మనకు కొంచెం కావాలి అంటే సైజెస్ ఉంటుంది మీకు. దీంట్లో కూడా సైజెస్ ఉంటుంది. జనరల్ గా ఈ సైజ్ అందరికి వచ్చేస్తుంది రెగ్యులర్ సైజ్, బట్ కావాలంటే సైజెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉండే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి కొనుక్కుంటే 2-3కి వచ్చేస్తుంది. ఓకే అండి, సో మనకి ఇవన్నీ అంతే 2000-2500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది కూడా కంకణాల్లోనే ఇందాక ఏంటంటే స్క్రూ చూసాం కదా, ఇది ఏంటంటే ఇట్లా మ్యాగ్నెట్ లాగా జస్ట్ ఓపెనింగ్ జస్ట్ ఓపెన్ చేసుకుని వేసుకోవడం. 2 మ్యాంగోస్ ఇచ్చాము, మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చాం. తెలియదు మనకి ఎక్కడ ఓపెనింగ్ ఉందనేది కూడా మనం మనం ఓపెన్ చేసే వరకు తెలియదు. అండ్ ఇక్కడ చూసారంటే నాన్తాల్ డిజైన్ వచ్చింది మీకు. అవును, సో స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు. మనకి పోతుంది అన్న ప్రాబ్లం పడుతుంది అన్న టెన్షన్ ఉండదు. అండ్ ఇదంతా కెంపుల్ ఇచ్చాము, మధ్యలో ఒక చిన్న జేడ్ ఇచ్చాము. ఓకే, ఫ్లవర్ వచ్చి ఎంబోజింగ్ ఫ్లవర్ వచ్చి చిన్న జేడ్ ఒకటి ఇచ్చాము. ఓకే అండి, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎవరు చూసినా కూడా 1 సైడ్ వాచ్ పెట్టుకోవడం మళ్ళీ ఫ్యాషన్. సో కంకణం వేసుకొని 1 సైడ్ హెవీ బ్యాంగిల్స్ వేసుకోవడం మళ్ళీ ఫ్యాషన్. అండ్ ఈ మ్యాంగోలో కూడా చూసారంటే నెట్ ఇచ్చాను చూడండి. అవును, సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఏంటంటే డైలీ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. అవునండి, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది కూడా మోడల్. సో మనకి ఇది కూడా ఎవరికైనా సెట్ అయిపోతుంది, ఎందుకంటే మనకు ఓపెన్ కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇదేమో నెక్స్ట్ సింహమూతి, పాతది ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట. సింహమూతి కంకణాలు అట్లా అంటారు కదా, అవన్నమాట ఇవి. ఓకే అండి, సో ఇవి మనకి ఇది కూడా ఓపెనింగ్, ఈ చేతికోటి ఈ చేతికోటి. అండ్ పెద్దవాళ్ళు ఇదివరకు అట్లా ఫ్రంట్ లో కడియాలా అట్లా ఫ్రంట్ లో వేసుకుంటారు కదా, అలా అన్నమాట. ఓకే, సో ఇలా ఉండిపోతుంది. జస్ట్ అంతే. అండ్ కొంచెం కంపల్సరీ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే అంటే వెనకాలంటే బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ వేసుకుని ఫ్రంట్ లో కంపల్సరీ కంకణాలు వేసుకుంటారు. అవును, కొంతమంది పాత వాళ్ళందరూ. అవును, సో వాళ్ళకి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా మధ్యలో అంతా జస్ట్ మీడియం డిజైన్ అంటారు దీన్ని. ఓకే ఓకే, అది ఇచ్చి ఫ్రంట్ లో సింహమూతి అంటారు దీన్ని. యాక్చువల్ గా సింహమూతి ఒక్కొక్క డిజైన్ పేరు. సో ఓల్డ్ ఈజ్ ఫ్యాషన్ కాబట్టి సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు కలెక్షన్స్ బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే అండి, సో మనకి ఇవన్నీ కాస్ట్ పడుతుంది. ఇవన్నీ అంటే 1000-1100 ఆ రేంజ్ లో. లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ కొంచెం వెయిట్ కావాలి అనుకుంటే రాడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బరువుగా ఉంటుంది. ఓకే అండి, సో ఇవాళ మా సఖి నగా నటాలు మా సఖలకు చాలా చక్కటి కలెక్షన్స్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్. సఖలు, నేటి పోటీ ప్రపంచంలో గెలుపంటే చాలా మంది డబ్బు సంపాదించడం ఒకటే అని అనుకుంటారు, అధికారంలో కూర్చోవడం అనుకుంటున్నారు. గెలుపంటే ర్యాంకులు సాధించడమని అనుకుంటున్నారు. కానీ గెలుపంటే అధికారం, డబ్బు, కీర్తి, రికార్డులు, పథకాలు, ర్యాంకులు, మార్కులు కానే కావండి. గెలుపంటే ఆనందం, వ్యక్తిత్వం, మానవత్వం అని నిరూపిస్తోంది సంజన అనే అమ్మాయి. సంజన అహ్మదాబాద్ లో ఐఐఎంలో MBA పూర్తి చేసింది. కోర్సు పూర్తి కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరానికి జీతం 40 లక్షల రూపాయలు. తనకొచ్చే జీతంలో 30% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. పేద ప్రజల జీవితాల్లో వెలుగు కోసం ఖర్చు చేస్తుంది సంజన. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక మంచి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు భాను గారు. మరి ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు భాను గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భాను గారు. నమస్కారం. భాను గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. మేకర్. ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? మరి బటర్స్కాచ్ రసగుల్లా. ఓకే భాను గారు, మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారు? చెప్తానండి. ఓకే, రసగుల్లా అండి,
రబడి, బిస్కెట్స్, నట్స్, బటర్ స్కాచ్ సిరప్. ఓకే, బటర్ స్కాచ్ రసగుల్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, అలాగే తయారీ విధానం చెప్తాను. ఏం చేయాలి? మొదట ఒక ప్లేట్ ఇవ్వండి. ప్లేట్ ముందుగా మనం రసగుల్లాని తీసుకొని దీన్ని మొత్తం దీనిలో ఉండి స్క్వీజ్ చేసుకొని ఓకే రసం అంతా పిండియాలి. పిండి ఇలా పక్కన పెట్టుకోవాలండి నేను. మొత్తం రసం అంతా పిండేసి అన్ని రసగుల్లాలని అలా పక్కన పెట్టుకోవాలి. అవునండి. ఓకే, బాగా పెడిన తర్వాత ఏం చేసుకోవాలి? బటర్ స్కాచ్ సిరప్ నెక్స్ట్ రబడి రెండు కలిపి మనం ఒక బౌల్లోనే మిక్స్ చేసుకుందాం. బౌల్ ఇవ్వండి. బటర్ స్కాచ్ సిరప్ అండ్ రబడి అవునండి రెండు కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టాలి. ఒక స్పూన్ ఇవ్వరు తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఓకే, ఒక్కొక్క కప్ సరిపోతుంది. అవునండి. ఇవి బయట ఇలా మార్కెట్ లో దొరుకుతాయండి. మార్కెట్ లో అలాగే రబడీ కూడా రబడీ స్వీట్ స్టాల్ లో దొరుకుతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ దొరుకుతాయి సూపర్ మార్కెట్ లో. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో షుగర్ లాంటివి ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో షుగర్ ఉంటుంది రసగుల్లాలో. నెక్స్ట్ రబడీ కూడా స్వీటే కదండి. అంటే రసగుల్లా రసం అంతా పిండేశారు కదా, ఇంకా దానికి స్వీట్నెస్ ఉంటుందంటారా? ఉంటుందండి. అందులో మనం నానిన తర్వాత తీసాం కదా అది ఉంటుంది. తర్వాత ఏం చేసుకోవాలండి? తర్వాత ఇప్పుడు మనం ముందుగానే పిండి పక్కన పెట్టుకున్నాం కదండి రసగుల్లాన్ని, వీటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్ షేప్కి ఎందుకని అలా కట్ చేసుకోవాలి? డైరెక్ట్ గా వేసుకోవడం కుదరదా? ఇప్పుడు చెప్పారు కదా మరి స్వీట్ అంతా పోతుందని. మరి స్వీట్ అంతా దానికి పట్టాలిగా. అంటే తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అవునా, రెండు ముక్కలు వేసుకుంటే. లేకపోతే లోపలికి వెళ్ళదు కదండి. ఇలా వస్తే దీనికి చూసారు లోపల ఇలా ఉంటుంది కదా, అప్పుడు దీన్ని దానిలో సెట్ చేసుకొని బాగుంటుంది. సో అన్నీ అలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి డైరెక్ట్గా తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ లో అందరూ చేస్తాం. సో సర్వింగ్ ప్లేట్లో కూడా అన్ని ఫ్లేవర్స్ ఏమో పెట్టున్నారు కదా. అవునండి, రోజ్ ఫ్లేవర్స్ అవి. అవును, డెకరేషన్ కోసం. డైరెక్ట్ గా దాని మీద అలా పోసుకునే దానికన్నా బౌల్లోనే మొత్తం చేస్తే బాగుంటుందంటారా? కాదండి, దాని ప్రాసెస్ అలా కాదు. దేనికి ఏ ప్రాసెస్ చేయాలో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ సిరప్ని దానిపైన వేసుకుందాం. ఓకే, రబడి అలాగే బటర్ స్కాచ్ మనం మిక్స్ చేసుకుంటాము. దానిపైన అలా వేసుకోవాలి. సరిపోతుంది. అలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందా? సరిపోతుందండి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఇంకొక క్యాప్ ఉంది కదా, దాని క్యాప్ మళ్ళీ పెట్టాలి. ఓకే, మధ్యలో వేసి మళ్ళీ దాన్ని క్యాప్ని అట్లా పెట్టేసుకోవాలి. రెండింటిని అటాచ్ చేసుకుంటే అంటే లోపల మనకి ఇది ఉండడానికి సిరప్ లోపల పట్టడానికి. అన్నీ ఉంటే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. అవునండి, చాలా ఈజీ. స్వీట్ ఏదైనా కావాలి అని అనేటప్పుడు ఇవన్నీ ఇంట్లో వెళ్తే అన్నట్లయితే చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. అవునండి. నెక్స్ట్ ఈ సిరప్ మళ్ళీ దీనిపైన ఇవ్వాలి. ఓకే, అప్పుడు మొత్తం రసగుల్లా అంతా పడుతుంది. అవునండి. ఇప్పుడు మనం ముందుగా నట్స్ తెచ్చుకున్నాం కదా, ఈ నట్స్ కూడా దీనిపైన వేస్తాము. బిస్కెట్స్ అంటే
ఏ బిస్కెట్ పర్వాలేదు, కాకపోతే ఏంటంటే నేనైతే బిస్కెట్స్ తీసుకొచ్చాను. లోపల వాటికైతే చాక్లెట్ చిప్స్ ఉన్నాయి. ఓకే, అందుకని తీసుకొచ్చాను. ఓకే, ఇది పిల్లలు ఏంటంటే ఇష్టంగా తింటారు, అందుకని దీనిపైన స్ప్రింకిల్ చేసుకుందాం. ఫస్ట్ నట్స్ వేసుకుందాము. మామూలుగా ఖాళీగా నట్స్ తినమంటే తినరు, సో ఇందులో అది మిక్స్ చేసేస్తే తినేస్తారు. ముందుగా రబడీలో కొంచెం నానబెట్టుకుంటే ఇంకా మెత్తగా ఉంటుందండి, ఎందుకంటే బాదం కదా. ఓకే, అందులో నానబెట్టే తీసాను నేను. దానిపైన బిస్కెట్స్. సుజిత, బటర్ స్కాచ్ రసగుల్లా రెడీ అయ్యాయి, మీరు చూసి చెప్పాలి. తప్పకుండా అండి. చూసారు కదండి భానుగారు తయారు చేసిన బటర్ స్కాచ్ రసగుల్లా. దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి. బటర్ స్కాచ్ రసగుల్లాకు కావాల్సిన పదార్థాలు: రసగుల్లా, బటర్ స్కాచ్ సిరప్, నట్స్, రబడీ, బిస్కెట్స్. బటర్ స్కాచ్ రసగుల్లా తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని రసగుల్లా నుంచి రసం పిండి ఆ ప్లేట్ లో పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని అందులో బటర్ స్కాచ్ సిరప్ 1 కప్పు మరియు 1 కప్పు రబడీ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. రసం పిండి పక్కన పెట్టుకున్న రసగుల్లాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో రసగుల్లా ముక్కలను పెట్టుకొని దానిపై ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ సిరప్ మరియు రబడీ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని రసగుల్లా ముక్కలపై వేసుకోవాలి. దానిపై నట్స్ ఇంకా బిస్కెట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ బటర్ స్కాచ్ రసగుల్లా రెడీ. బటర్ స్కాచ్ రసగుల్లాకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉంది భానుగారు, నిజంగా. నేను ముందు చెప్పినట్టు అందులో మిక్స్ చేసి అందులో ఉంచొచ్చు కదా అన్నాను, కానీ వంటకం అయితే చాలా బాగుంది. భానుగారు, ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు గాయత్రి రెడ్డి బ్రైడల్ సారీస్ వారి తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి భానుగారు తయారు చేసిన బటర్ స్కాచ్ రసగుల్లా. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు మా వంటల సంగతి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023255640. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు మా వంటల సంగతి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదే వాటి వంటల సంగతి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు సంజన ముంబైలోని ధారవి మురికివాడలోని కొన్ని కాలనీలను దత్తత తీసుకున్నది. అక్కడ పేద పిల్లలకు చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. ధారవి ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు చదువుతో పాటు మంచి వ్యక్తిత్వం తీర్చిదిద్దేలా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది. జీవితం మీద ఆశ, నమ్మకం అలాగే పాజిటివ్ థింకింగ్ ఆ పిల్లల్లో కలిగిస్తుంది. అక్కడ మహిళలకు 200కు పైగా స్వయం ఉపాధి అవకాశాలను చూపించింది. అక్కడి మహిళలు గతం కంటే ఎక్కువ సంతోషంగా గడిపేలా ఆశలు కలిగించింది. 5 ఏళ్లలో అక్కడ పేదరికాన్ని నిర్మూలించాలనేది సంజన పంచవర్ష ప్రణాళిక. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే, సంసర్జన కర్మ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మన కార్యక్రమంలో చాలా మంది సఖులు పాల్గొని తను తాను డిఫరెంట్ లుక్ తో చూసుకుంటున్నారు. అలాగే ఈనాటి మన కార్యక్రమానికి నిహారిక అనే సఖి కాల్ చేశారు. మరి తను ఎలాంటి లుక్ ని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ నిహారిక. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట నుంచి వచ్చాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో మీరు మాకు కాల్ చేశారు, ఎలాంటి లుక్ కావాలి? ట్రెండీ లుక్. కాలేజ్ పోయాం కదా, ట్రెండీ లుక్ కోసం కాల్ చేశాను. సో అంటే మీరు ట్రెడిషనల్ గానే ఉంటారా? కొంచెం ట్రెడిషనల్ గా, రెస్టారెంట్ ట్రెండీ, టోటలీ ట్రెండీగా చూసుకుందామని మీకు కాల్ చేశాను. ఓకే, సో కంప్లీట్ గా ట్రెండీగా చూసుకోవాలనుకుంటున్నాం. సో అలాంటి లుక్ కోసం ఇప్పుడు సమా నరసింహారెడ్డి గార్డెన్స్ చంపాపేటలో ఉన్న SG హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ వచ్చేసాం. సో బ్యూటీ ఎక్స్పర్ట్ రాజేశ్వరి గారు మీకు ఎలాంటి మేకప్ బాగుంటుంది, హెయిర్ స్టైల్, ట్రెండీగా ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, డ్రెస్సింగ్ అదంతా సజెస్ట్ చేస్తారంటే తెలుసుకుందామా? తెలుసుకుందాం. నమస్తే రాజేశ్వరి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తిను నిహారిక. హాయ్. సో నిహారిక మాకు కాల్ చేసింది, ట్రెడిషనల్ గా ఉంటుందంట, కొంచెం ట్రెండీగా చూసుకోవాలనుకుంటుంది, అంటే కాలేజ్కి వెళ్ళడానికి ఎలా రెడీ అయితే బాగుంటుంది అని. సో దానికి తగినట్టు కొంచెం ట్రెండీగా తనకి ఎలా సజెస్ట్ చేస్తున్నారు మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్? దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ దీనికి
ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం మేకప్ లో కవర్ చేద్దాం. ఓకే. హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసి ముందు పఫ్ పెట్టేసి, తిన్న ఫేస్ ఏంటంటే ఆల్మోస్ట్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఫోరెడ్ కవర్ చేద్దాం. ఫోరెడ్ కవర్ చేసేసి తనకి లుక్ తీసుకురావచ్చు. సో ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పఫ్ పెట్టేసి స్ట్రైట్ చేస్తున్నారు, హెయిర్ స్ట్రైట్ చేద్దాం. ఓకే. సో మరి కాలేజ్ అమ్మాయిలకంటే అది చాలా బాగుంటుంది. సో డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది దీనికి? డ్రెస్సింగ్ మనం వచ్చేసి జీన్స్ వేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్లీ కాలేజ్ అంటున్నారు కాబట్టి జీన్స్ కానీ అలాంటివి వేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ ఇది మేకప్ చేస్తున్నారు. మేకప్ హెవీగా చేస్తారా మేకప్? కొంచెం లైట్ మేకప్ లైట్ మేకప్ అంటే తనకి కన్స్ ఇవన్నీ హోర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కవర్ చేసేటట్టు మేకప్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. రాజేశ్వరి గారు, సో మేకప్ స్టార్ట్ చేస్తున్నారా? స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం క్లీన్జింగ్ చేసుకున్నాము. క్లీన్జింగ్ తర్వాత ఈ స్పాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కవర్ కావడానికి కన్సిలర్ పెడతాము. తర్వాత ఫౌండేషన్ వేసి తర్వాత ప్యాక్ వేస్తాం. కాంపాక్ట్ ఫస్ట్ అయితే క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, కన్సిలర్, ఫౌండేషన్, కాంపాక్ట్ వేస్తాం. రాజేశ్వరి గారు, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు తన మేకప్ లో? ఇప్పుడు ఐ మేకప్ వేయాలి. ఐ మేకప్. సో ఐ మేకప్ లో మనం డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యేటట్టు పింక్ షేడ్ వేసేసి డబుల్ షేడ్ వేస్తున్నాను, బ్లాక్ టచ్ అప్ ఇచ్చేస్తాను. ఓకే. తర్వాత నేను ఐడి కంప్లీట్ అయినాక ఐబ్రో పెన్సిల్, మస్కారా, లైనర్ పెట్టేస్తాను. అండ్ కాజల్ కూడా పెడతాను. ఓకే, సో కంప్లీట్ గా ఐ మేకప్ చేస్తాను. ఐ మేకప్. ఓకే, స్టార్ట్ చేయండి. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లిప్స్టిక్ లిప్ లైన్ వేసేసి లిప్స్టిక్ కంప్లీట్ చేసేసి బ్రషెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లైనర్ ఏ కలర్ వేస్తున్నారు లిప్ మేకప్ లో? లైనర్ ఎప్పుడు వచ్చి మనకి డార్క్ లో ఉండాలి. లిప్స్టిక్ అయినా డార్క్ ఉంటే మంచిగా లిప్స్ అనేది మనకి ఏ షేప్ లో ఉన్నాయి అనేది లిప్స్ నుంచి కనిపిస్తుంది. ఓకే, సో డార్క్ కలర్ అయినా వచ్చి లిప్స్టిక్ వేస్తున్నారు. అండ్ బ్లష్ ఆన్ వచ్చేసి అది కూడా వచ్చేస్తే ఇంకా ఫేస్ మేకప్ అంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వేసేయండి. సో లిప్ మేకప్ బ్రష్ ఆన్ అయిపోయింది. సో దీంతో ఇంకా ఫేస్ మేకప్ అంతా కంప్లీట్ చేస్తారు. చాలా బాగుంటుంది, ఇంకా కొంచెం క్యూట్ గా కనిపిస్తుంది హారిక. సో ఫేస్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎలా చేస్తున్నారు? హెయిర్ స్టైల్ అంటే తిన హెయిర్ కి వచ్చేసి స్ట్రైట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ముందు మాత్రం పఫ్ ఇచ్చేసేస్తాం, దాంట్లో ఇంకా లుక్ చాలా బాగుంటుంది. అవును, సో ముందైతే పఫ్ ఇచ్చేసి అప్పుడు హెయిర్ అంతా కూడా స్టైలింగ్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేయండి. సో రాజేశ్వరి గారు, సో హెయిర్ స్టైల్ కంప్లీట్ చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. తన ఫేస్ కి ఎందుకంటే తన ఫోర్ కొంచెం బ్రాడ్ గా ఉంది కాబట్టి కవర్ చేసేలాగా ముందుకి హెయిర్ కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం పఫ్ పెట్టి అండ్ స్టైలింగ్ అది కూడా చాలా బాగుంది. నిహారికకి సూట్ అయింది. సో నిహారిక ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఒకటే మిగిలి ఉంది. సో దాంతో ఇంకా కంప్లీట్ గా లుక్ అంతా తెలిసిపోతుంది. నిహారిక డ్రెస్ చేంజ్ కి రెడీయా? ఓకే, ఇప్పుడు డ్రెస్ చేంజ్. రాజేశ్వరి గారు, నిహారిక చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ముందు తను కొంచెం ట్రెడిషనల్ గా చుడీదార్ లో లైట్ మేకప్ తో వచ్చింది, అసలు మేకప్ లేకుండా. సో ఇప్పుడైతే తన మేకప్ అంటే కాలేజ్కి వెళ్ళడానికి ఎలా సూటబుల్ గా ఉంటుంది అంటే మరీ హెవీగా వేయలేదు, అలాగని దానికి ఎలా సూట్ అయితే అలాగా కాలేజ్కి వెళ్ళడానికి. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి పఫ్ పెట్టేసి హెయిర్ వదిలేశారు. అండ్ డ్రెస్సింగ్ అయితే కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది తను, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడానికి యూత్ అందరూ ట్రెండీగా అవుట్ఫిట్ ఉంటుంది కాబట్టి. సో మరి చాలా క్యూట్ గా చూపించారు నిహారికని. ఇంత మంచి లుక్ అందించినందుకు ధన్యవాదాలండి. నిహారిక చాలా క్యూట్ గా ఉంది, ఎందుకంటే ముందు కొంచెం చుడిదార్ వేసుకుని ఆ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇప్పుడు చాలా క్యూట్ గా ఉన్నాం అండ్ బొద్దుగా కూడా ఉన్నాం. అండ్ కొత్త లుక్ వచ్చేసింది, ట్రెండీగా కనిపిస్తున్నాం. సో కాలేజ్కి వెళ్ళాలంటే ఇలానే రెడీ అవుతావా? డైలీ ఇలానే రెడీ అవుతాం. ఇలాగే రెడీ అవుతావు. సో నచ్చింది మనకి? నచ్చింది. హ్యాపీ? హ్యాపీ.
చూసారు కదా సఖులు, నిహారిక తన లుక్ ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఇలాగే మిమ్మల్ని మీరు డిఫరెంట్ లుక్ తో చూసుకోవాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేసిన ఫోన్ నంబర్ 04023556540. ఇది నాటి మన సొగసు చూడ తరమ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, సంజయ్ చదువుకునే సమయంలో చదివిన ఒక వ్యాసం ఆమెను ఎంతో కదిలించింది. అది ప్రపంచంలోని పేదరికం గురించి రాసిన వ్యాసం. అందులో ఈ భూమి మీద 100 కోట్ల మందికి పైగా పేదరికంలో మునిగిపోతున్నారని, ప్రపంచ దేశాలు పేదరిక నిర్మూలనకు పెట్టే ఖర్చు కంటే దేశ రక్షణకి 100 రెట్లు ఎక్కువ ఖర్చు పెడతాయని, యుద్ధ ఆయుధాలకు వెచ్చిస్తున్న బడ్జెట్లో 1% కేటాయించిన ప్రపంచంలోని పేదలందరికీ అన్నం పెట్టొచ్చని, చిత్ర విచిత్రంగా సగం ప్రపంచం అంతులేని సంపదతో విలాసాల్లో మునిగి తేలుతుంటే మిగతా సగం ఆకలి కేకలతో అల్లల్లాడుతుందని ఆ వ్యాస సారాంశం. అది చదివిన సంజన చాలా కదిలిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మన సకులంతా ఎంతో ఇష్టంగా చేసే చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ఎప్పటికప్పుడు సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్స్ ని మీకు వినూత్నంగా అందించే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎంబ్రాయిడరీ ఎక్స్పర్ట్ అయిన శ్రీమతి శుభారాణి గారు. వారు మనకు ప్రతిసారి ఎంబ్రాయిడరీలో కావచ్చు, లేదంటే వర్క్స్ లో కావచ్చు, డిఫరెంట్ వెరైటీస్ ని చూపిస్తూనే ఉన్నారు కదా. మరి ఈ రోజు ఏ విశేషాలను మనతో చర్చించబోతున్నారు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం శుభారాణి గారు, బాగున్నారా? బాగున్నారు. మరి ఈ రోజు చూడండి చేయండి కార్యక్రమంలో మన సభలకు ఎటువంటి విశేషాలను తెలియజేయబోతున్నారు? ఈ రోజు ఏం చూపిద్దాం అనుకుంటుంటే, మనకి ఇది వరకు చెప్పినప్పుడు మనం డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ సమ్ ప్రింటెడ్ శారీస్ ఉంటాయి, కొన్ని నచ్చినవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా షాప్కి వెళ్ళాము అంటే, షోరూమ్కి వెళ్తే అక్కడ మ్యాంగో డిజైన్ నచ్చొచ్చు, లేదంటే ఒక ఫ్లోరల్ కానీ, ఒక స్టెమ్ కానీ, ఒక లీవ్స్ కానీ, వాటిని మనం ఏ విధంగా హైలైట్ చేసుకోవచ్చు సింపుల్ ఎంబ్రాయిడరీతో. ఓకే, బాగుందండి, చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏదైనా మ్యాంగో షేప్ లో మనకి ప్రింట్ ఉంది అనుకుందాం. ఈ విధంగా మ్యాంగో షేప్ లో ఏదైనా ప్రింట్ ఉంది. ఇటువంటి వాటిని ఏం చేస్తామంటే మనకి పూసలు, మనకి చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట పూసల్లో. గోల్డ్ అని, సిల్వర్ అని, లేదంటే ముత్యాలు అవ్వచ్చు, ఏదైనా సరే మనం పూసలు తీసుకోవచ్చు. సో మనకి కాడకుట్టు అనేది మనం చాలా సార్లు మెన్షన్ చేసుకున్నాం. ఇంకొకసారి కాడకుట్టు రిపీట్ చేస్తూ కాడకుట్టుతో మనం ఈ పూసల్ని ఏ విధంగా మనం హైలైట్ చేయొచ్చు. సో కాడకుట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే, మనం పై నుంచి కిందకు వస్తూ ఉంటాం. ఓకే, మనం కాడకుట్టు ఎంత ఉండాలి అంటే, మనం ఎంతైతే క్లాత్ గుచ్చుతామో అంత కాడ వస్తుంది మనకి. మనం ఏదైతే డ్రాయింగ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ ఉండొచ్చు. మనం క్లాత్ కి మాత్రం గుచ్చాం కదా. ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయి, నీడిల్ అన్నది ఇప్పుడు మనకి లెఫ్ట్ వైపు ఉంది, దారం రైట్ వైపు ఉంది చూడు. ఓకే, దారం అటు సైడ్ ఉంది. ఒకే డైరెక్షన్ ఫాలో అవ్వాలి మనం. సో ఈ విధంగా కాడకుట్టు వేస్తాం. ఓకే, ఈ కాడకుట్టుతోనే మనం ఈ పూసలు అవ్వచ్చు, ముత్యాలు అవ్వచ్చు, ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను చెప్తాను. సో పూసలు, ముత్యాలు, చిప్స్ లాగా అరేంజ్ చేసినప్పుడు కాడకుట్టు ఒకసారి, పూస ఒకసారి వేయకూడదు. సో కాడకుట్టు వేస్తున్నప్పుడు నెక్స్ట్ నేను కాడ వేస్తాను. ఈ వేసే ముందరే మనం ఒక పూస తీసుకొని పూస ఎక్కించేసి కాడ వేసేది. ఓకే, చూసినావా? మనకి ఇప్పుడు పూస చిన్నగా ఉంది కాబట్టి మనం గుచ్చేది కూడా చిన్నగా గుచ్చుతాం. అదే పూస మనకి లెంత్ గా ఉందంటే ఆ లెంత్ ప్రకారం మనం గుచ్చుతాం. ఓకే, చూడు ఎంత చిన్నగా ఉంది కదా, దగ్గరగా గుచ్చాం. ఒక్కొక్క పూస ఎక్కించుకుంటూ రావాలి. ఇలా ముందుకు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకొచ్చేస్తాం. ఇలా ఈ విధంగా మనకు కావాల్సిన లాక్కుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పూస మళ్ళీ ఎక్కిస్తాము. సో ఒక్కొక్కసారి 2 పూసలు ఎక్కించుకోవచ్చు మనం. ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూసినా 2 పూసలు ఎక్కించాం కదా. ఇప్పుడు 2 పూసలు ఎక్కించేసరికి 2 పూసలకి సరిపడినంత స్పేస్ మాత్రం ఇప్పుడు మనం కాడగుచ్చుతాం. ఇందాక ఒక్కొక్కటి చేసామంటే సరిపోదు. ఇప్పుడు అలా ఒక్కొక్కటి ఇచ్చినంత మనం గుచ్చేసాం అనుకో, 2వ పూసకి ప్లేస్ లేక అది సైడ్కి వచ్చేస్తాం, ఒక పక్కకు వచ్చేస్తాం. సో దానికి సరిపడినంత ప్లేస్ మాత్రం మనం ఇవ్వాలి. సో ఇప్పుడు చూసా కొంచెం లెంగ్తీగా గుచ్చుతున్నాం.
ఓకే శిలా, ఇప్పుడు ఒకటి పూస చూసాము, రెండు చూసాం కదా, ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే మనకి దండల రూపంలో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ మనకి పూసలు అవ్వచ్చు, ముత్యాలు అవ్వచ్చు, దండల రూపంలో ఏదైతే అవైలబుల్ ఉంటాయో మీకు అవి తీసుకుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసుకుని దీనిలో ఉన్న థ్రెడ్లు ఒకవైపు మనం కట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఈ థ్రెడ్ తో ఉంది కదా, మనకి ఇది కూడా ఎక్కువ అంటించేసుకోకుండా ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి కొంచెం. చూడు ఈ మాత్రం ఉంది కదా, ఈ మాత్రం తీసుకున్నాం అంటే కొంచెం కట్ చేద్దాం. ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకుని ఏం చేస్తామంటే మనం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని మ్యాంగో చుట్టూ మనం ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ పెట్టుకుంటాం. ఓకే, గమ్ పెట్టుకుని ఇప్పుడు చూసా ఆల్రెడీ లైన్ గా ఉంది కదా, మనం తీసుకొచ్చేసి ఈ లైన్ ఫార్మేషన్ అంటించేసుకుంటాం. ఇక్కడ చూస్తున్నాము. 1 day తర్వాత మాత్రం మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లైన్ ఇప్పుడు మనం ఇప్పుడు వెంటనే స్టిచ్ చేసామంటే మూవ్ అయిపోతుంది. మనం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుని మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం ఈ థ్రెడ్ కి ఎండింగ్ కూడా చిన్న గమ్ పెట్టేసరికి అందులో థ్రెడ్ అంటుకుపోతుంది. స్టిక్ చేయాలి ఊడిపోకుండా ఉండడం కోసం రెండు వైపులు అన్నమాట. స్టిక్ చేసేసి ఊడకుండా ఉంటుంది మీకు. సో నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ లోనే కంటిన్యూ చేసేస్తారు. రిమైనింగ్ పోర్షన్ అంతా మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక లైన్ తీసుకుని అగైన్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ ఇటువైపు థ్రెడ్ కూడా మనకి ఈ విధంగా అంటించుకుంటాం. ఇప్పుడు చూసాం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ మనకి. మనం అంటిస్తున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్ గా సెట్ చేసేసుకోవాలన్నమాట. మ్యాంగో షేప్ అనేది మనం కరెక్ట్ గా సెట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారా జాయింట్ చిన్న మనకి స్పేస్ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఒక్కొక్క పూస ఆరిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ లో స్టిచ్ చేసుకుంటాం. మనకి ఆ కనెక్షన్ కూడా తెలియదు. ఇప్పుడు జాయింట్ ఉంది కదా, ఇది 1 day తర్వాత ఆరిన తర్వాత ఒక్క పూస తీసుకుని అక్కడ స్టిచ్ చేసుకుంటాం మనం. ఓకే శిలా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకి ఎంతైతే మనం డిజైన్ అనుకున్నామో, అంటే ఆల్రెడీ మనకి ప్రింటెడ్ సారీలో ఉంటుందో మనకి ఆ విధంగా మనం పూసలని విత్ దారం సపోర్ట్ హైలైట్ చేసాం. కాకపోతే మనకి షేప్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తడిగా ఉన్నప్పుడే మనం ఈ షేప్ ని సెట్ చేసుకుంటూ వస్తాం. సెట్ చేసుకుంటూ రావాలి. సో జాయింట్స్ అనేవి చెప్పాను కదా, ఈ 1 day తర్వాత మీకు ఈ మధ్య ప్లేస్ లో మనకి ఒక పూస పట్టే స్పేస్ ఉంది ఇక్కడ. ఇది 1 day అయిన తర్వాత ఈ మధ్యలో ఒక పూస మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే కంప్లీట్ గా అంతా ఆరిపోయిన తర్వాత 1 day అయిన తర్వాత పై నుంచి సూది దారంతో ఇటువైపు నుంచి ఇక్కడ లాక్ వేస్తాం అన్నమాట. అంటే ఊడిపోకుండా ఉండడం ఇంతవరకు మనం అంటించేసాము. మరి అంటించాక మళ్ళీ ప్రొటెక్షన్ కావాలి కదా, ఇలా సూదిని కింద నుంచి ఇలా పైకి తీసుకొచ్చి ఈ పక్క నుంచి లాక్ దింపేస్తాం అంతే. ఓకే, పై నుంచి కిందకి దింపేస్తాం. అంటే మనకి పూస మూవ్ అయిపోకుండా ఊడిపోకుండా ఒక లాక్ వేస్తున్నాం ఈ విధంగా. సో ఏదైనా లాక్స్ అనేవి ఎంత దగ్గరగా వేస్తే మనకి స్టిచ్ అనేది అంత గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కంప్లీట్ అయిన సారీ ఒకటని చూపిస్తామండి. ఇది అబ్జర్వ్ చేయడానికి ఆల్రెడీ ప్రింటెడ్ సారీ సెల్ఫ్ ఉంది. సో సెల్ఫ్ లో మనకి ఏ ప్లేస్ అయితే హైలైట్ చేయాలనుకున్నా ఆ ప్లేస్ హైలైట్ చేసాం. చూడు ఇక్కడ మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి. సో ఫ్లోరల్స్ కూడా మనకి 2 types ఉన్నాయి. చూడు ఒకటి మరీ సెల్ఫ్ ఉంది, కొంచెం కాంట్రాస్ట్ ఉంది. ఓకే, ఈ రెండింటిని కూడా మనం హైలైట్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఇలా చూడు ఇక్కడికి వచ్చేసరికి మన టెంపుల్ డిజైన్ ఉంది. సో ఈ టెంపుల్ డిజైన్ కూడా మనం హైలైట్ చేసాం. ఓన్లీ బీడ్స్ తోనే, ఈ పూసలతోనే మనం హైలైట్ చేసాం. ఏం యూజ్ చేయలేదు. సో కావాలంటే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసా ఒక లీవ్స్ లా ఉన్నాయి కంటిన్యూస్ గా. సేమ్ ప్రాసెస్ లో మనం ఇందాక అనుకున్న ప్రాసెస్ లోని ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. అంటే ఫిల్లింగ్ ఇదంతా లేకుండా అవుట్ లైనింగ్ తో కూడా మనం హైలైట్ చేయవచ్చు. సో ఇక్కడ చూసాం మ్యాంగోస్ అనుకున్నాగా ఆల్రెడీ ప్రింటెడ్ మ్యాంగోస్ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. సో మ్యాంగోస్ ని కూడా మనం ఈ విధంగా హైలైట్ చేసాం. ఇక్కడ సో సారీకి తగ్గట్టుగానే మ్యాచింగ్ గా బ్లౌజ్ ఉండాలి కదా. సో మనకి సారీలో ఆల్రెడీ మనం ఫ్లవర్స్ కి మనం హైలైట్ చేసాం, అంటే ఫ్లోరల్స్ కి. సో మనం బ్లౌజ్ కూడా హ్యాండ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఫ్లోరల్స్, ఈ ఫ్లోరల్స్ కూడా హైలైట్ చేసాం. ఇలా చేసాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ కొంచెం ఫ్యాషన్ కదా. సో బ్లౌజ్ కి వచ్చేసరికి ఇప్పుడు మనం బోర్డర్ లో మనం సింగిల్ ఓన్లీ అవుట్లైన్ వేసాము. ఇక్కడ ప్రింటెడ్ లేకపోయినా సరే మనం మ్యాంగో డ్రా చేసుకుని మనం ఇందాక అనుకున్న ప్రాసెస్ లోనే లైన్స్ అవి ఎక్కువ పెట్టి అంటించుకున్నాం అన్నమాట. సో డిజైనర్ బ్లౌజెస్ కొంచెం ఫ్యాషన్ కాబట్టి కొంచెం కుందన్స్ యాడ్ చేసాం. అక్కడక్కడ కుందన్ యాడ్ చేసాం. కాకపోతే మెటీరియల్ అంతా సేమ్, మిగతా అంతా మనకి ఈ పూసల్ని అంటించేసుకున్నాము. అక్కడక్కడ కుందన్స్ అంటించుకున్నాం. ఓకే, చాలా తక్కువగా కుందన్స్, ఒక బ్లౌజ్ మాత్రం ఒక 2 lines మాత్రమే మనం కుందన్స్ యూజ్ చేసామంటే మొత్తం అంతా కూడా కొంచెం డల్ షేడ్ లో ఉన్న బీడ్స్ యూజ్ చేశారు. చూడడానికి ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా సూపర్ గా కనిపిస్తుంది, బాగుంది చూడడానికి. చూసారు కదండి, ఇది ఇలాంటి చేయండి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్కారం. చక్కగా
పేదరికం వ్యాసం చదివినప్పటి నుంచి దేశంలో కొంత పేదరికాన్ని తగ్గించాలనే ఆలోచన వచ్చింది సంజనకి. విచిత్రంగా ఆ ఆలోచనే తనని బాగా చదివేలా ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతోనే దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐఎం అహ్మదాబాద్ లో MBA సీట్ సంపాదించింది. ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు తనకిష్టమైన పని చేస్తూ చాలా ఆనందంగా జీవించింది సంజన. క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచినంత సంబరంగా జీవితాన్ని గడుపుతోంది. గెలుపంటే అదే మరి. మనం ఏ పని చేస్తే ఎక్కువ సంతోషంగా ఉంటామో అది సాధించటమే గెలుపు. అంతకుమించి మరో మంచి నిర్వచనం కనిపించడం లేదు నాకైతే. అందుకే అంటాను, గెలుపిచ్చే సంతోషం మనకి ఏదీ ఇవ్వదు అని. మనం గెలిపేమిటో మనమే నిర్ణయించుకోవాలి. విజయ్, ఇలాంటి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని, సలహాలని, సూచనలు నాకు రాసి పంపిస్తారు కదా. నా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5012 51. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. నా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుంటాం. అందాక సెలవు మరి. నమస్కారం.